మీకు హాఫ్ మూన్ బిస్కెట్స్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ చాలా తక్కువ టైంలో అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ బిస్కెట్స్ అంత టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ మూన్ బిస్కెట్స్ని నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను వచ్చేసి 1 కప్ బటర్ని తీసుకుంటున్నాను. ఈ బటర్ ప్లేస్లో మీరు గీని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 2 కప్స్ గోధుమ పిండి. నేను ఈ 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రాగా ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంతే క్వాంటిటీతో అయితే పర్ఫెక్ట్గా బిస్కెట్స్కి స్వీట్ సరిపోతుందండి. సో ఈ విధంగా నేను తీసుకున్న వీటన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో గోధుమ పిండిలోకి ఇప్పుడు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వీటిలోకి నేను వచ్చేసి బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బటర్ నేను తీసుకున్నది రూమ్ టెంపరేచర్లో లేదండి, కొద్దిగా గట్టిగా ఉంది. సో అందుకే నేను లైట్గా మెల్ట్ చేశాను. మరీ ఎక్కువగా మెల్ట్ చేయకండి, ఈ విధంగా లైట్గా మెల్ట్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ పిండి మిశ్రమంలోకి మనం వాటర్ని మాత్రం యాడ్ చేయమండి. సో ఓన్లీ ఈ బటర్తోనే ఈ పిండి మిశ్రమాన్ని అంతా మనం బాగా కలుపుకోవాలి. ఇఫ్ మీకు బౌల్లో పాసిబుల్ కాకపోతే ఇలా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే టైంలో మీకు పిండి విరిగిపోతున్నట్టు అనిపిస్తే కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి. పాలని యాడ్ చేసుకోవడం వలన మనం ప్రిపేర్ చేస్తున్న ఈ బిస్కెట్స్ మరింత టేస్టీగా ఉంటాయి. సో నేనైతే జస్ట్ 2 or 3 డ్రాప్స్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. మీకు కావాలి అంటేనే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి పాలని. చూసారు కదండి, ఈ విధంగా చేతులతో బాగా అదుముతూ 2 or 3 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన మనం ప్రిపేర్ చేసుకునే బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఇదే విధంగా మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బట్ నేను హెల్త్ పర్పస్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా నేను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా ప్రిపేర్ చేయడం వలన మూన్ బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చూసారు కదా, 1 ఇంచ్ మందంతో ఈ విధంగా మనకి పాసిబుల్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్క్వేర్లో నుంచి ఇప్పుడు మనం మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. అలా మిడిల్లోకి కట్ చేసుకోవడం వలన మనం ప్రిపేర్ చేసుకునే మూన్ బిస్కెట్స్ చాలా తొందరగా రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర షేపర్ అవైలబుల్గా ఉంటే షేపర్ని యూస్ చేయండి. నా దగ్గర అయితే లేదు. సో నేను వచ్చేసి ఇలా ఒక క్యాప్ని తీసుకొని నేను ఈ మూన్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం మూన్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ మూన్ బిస్కెట్స్ మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ 1 ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ పిండి మిశ్రమాన్ని మనం ఓన్లీ బటర్తోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఈ పిండి మిశ్రమం కొద్దిగా డెలికేటింగ్గా ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా వీటిని మనం మూన్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అన్ని బిస్కెట్స్ని మనం గీతో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలండి. లేదంటే బిస్కెట్స్ బేక్ అయ్యే టైంలో ఉబ్బిపోయి ఒకదానికొకటి అతుక్కుంటాయి. సో చూసారు కదండి, ఇలా బిస్కెట్స్ అన్నిటినీ గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ముందుగానే నేను ప్రీహీట్ చేసుకున్నానండి కడాయిని. అందులోకి నేను శాండ్ని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేయలేదు, స్టీల్ స్టాండ్ని పెట్టుకున్నాను. సో ఈ ప్లేట్ మనకి ఏం ఖరాబ్ కాదండి. ఇలా స్టాండ్ని పెట్టుకోవడం వలన ఇలా స్టాండ్ని పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 25 to 30 మినిట్స్ వరకు ఈ బిస్కెట్స్ని నేను బేక్ చేసుకున్నాను.
ఒక 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టూత్ పిక్ని యూస్ చేస్తూ బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో చెక్ చేసుకుందాం. చూసారు కదండి, నేను ఇలా 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నాను. నాకైతే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. సో ఇప్పుడు గ్యాస్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాతనే బిస్కెట్స్ని సపరేట్ చేయాలి. సో ఇలా చల్లారిపోయిన ఒక బిస్కెట్ని నేను బ్రేక్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బిస్కెట్స్ మనకి క్రంచీగా రెడీ అయిపోయాయో. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బిస్కెట్స్ మీకు చాలా తక్కువ టైంలో చాలా తక్కువ కాస్ట్తో ఇంట్లో రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతాయి. అండ్ అలాగే మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ లాగా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ మన ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.